అయితే వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది. ఉమెన్ ట్రాఫికింగ్ జరిగింది. ముఖ్యంగా ఆడపిల్ల 32,000 మంది మిస్ అయ్యారని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆరోపించాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. మరి 32,000 మందిని తిరగ తీసుకురావచ్చు కదా, ఒక్క కంప్లైంట్ కూడా నమోదు కాలేదు. అంతగా ఎందుకు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయొచ్చు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. కొంచెం దూరం పెట్టు. ఎన్నికల్లో వాగ్దానాలు చేసేటప్పుడు, ఎన్నికలు జరుగుతున్నప్పుడు, రాజకీయాలు చేస్తున్నప్పుడు రకరకాలుగా చెప్తూ ఉంటారు. అది కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని బేస్లెస్ ఉంటాయి. మనం దాన్ని గతంలో కూడా మోడీ వచ్చినప్పుడు స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారు, కూటమి వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఏం పట్టించుకోలేదు. ఇట్లా రకరకాలుగా ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే వాగ్దానాలు చేశారో దాన్ని కరెక్ట్గా అమలు చేస్తే ప్రజలు హర్షిస్తారని నేను భావిస్తున్నాను. అంటే సార్ డౌట్, ఇప్పుడు మీరు అంటున్నారు కదా వాగ్దానాలు ఏవైతే చేశారో అమలు చేస్తే హర్షిస్తారని. కానీ ఇప్పుడు దాదాపు బడ్జెట్ అనేది చాలా అధిక స్థాయిలో ఉంది. అసలు ముఖ్యంగా ఈ సంక్షేమ పథకాలకి చూసినట్లయితే ఇంకా 2 డేస్లో 10,000 కోట్ల దాకా అవుతుంది కదా. అటు పెన్షన్స్ అయితేనేమి, ఉద్యోగస్తుల జీతాలకు అయితేనేమి ఎలా ఉండబోతుంది? చంద్రబాబు గారు 40 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉంది, ఆయనకు రాజకీయ చాణక్యం ఉంది, ఆయన ఏమైనా చేయగలడు. ఇవన్నీ ఆయన సానుకూలపరుచుకొని నెగిటివ్ నుంచి పాజిటివ్గా తీసుకురాగలడని ప్రజలు అనుకుంటున్నాం, ఎంత సమస్యలు ఉన్నప్పటికీ కూడాను. ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు అమరావతి చూసినట్లయితే ముఖ్యంగా సర్వేగంగా ఇప్పుడు అభివృద్ధి అనేది చేస్తానని చెప్పేసి అంటున్నారు. ఈ 4 ఏళ్లలో అమరావతి ఒక రూపురేఖలు తీసుకొస్తానని చెప్పేసి అంటున్నారు. అటు చూసి ఏదైతే ఉందో గతంలో అమరావతిలో ఉన్న కంపెనీలన్నీ ఏదైతే ఇప్పుడు ఆడ పెట్టుబడులకు వచ్చిన కంపెనీలు మళ్ళీ ఈరోజు తిరిగి రాబోతున్నాయి. ఎలా ఉంటుంది? అదే కదా చెప్పింది, ఆయనకున్నటువంటి వరల్డ్ వైడ్ ఉన్నటువంటి నెట్వర్క్ కానీ, బ్రాండ్ ఇమేజ్ కానీ, మంచి కంపెనీలు వచ్చే అవకాశం ఉంది 100%. సో చూద్దాం పాజిటివ్గా ఎలా జరుగుతుందనేది. అని చంద్రబాబు గారు కూడా వైజాగ్ని కూడా ఆర్థిక రాజధానిగా ప్రకటిస్తానని చెప్పి ప్రకటించారు. అంటే ఆల్రెడీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ఆయన కూడా దాని మీద దృష్టి ఉంది. అక్కడ వచ్చే ఫెసిలిటీస్ కానీ, కంపెనీస్ కానీ, ఇంకోటి కానీ. ఇది కర్నూలు కూడా బ్రాంచ్ పెడతానన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది కూడా ప్రధానంగా అదే. కర్నూలులో మేము చెప్తుంది అదే, హైకోర్టు పెడతామని చెప్పేసాం, అమరావతి రాజధాని చెప్పేసాం, వైజాగ్ ఆర్థిక రాజధాని చెప్పి మేము చెప్పి ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న కూడా అదేగా అంటున్నారు వాళ్ళు కూడా. దీంట్లో స్లైట్ డిఫరెన్స్, ఆయన కంప్లీట్గా అక్కడి నుంచే ఆపరేట్ చేస్తానన్నారు కదా. ఇక్కడ ఈయన అట్లా కాదు, ఇదే రాజధానిగా ఉంటుంది, దాన్ని ఆర్థిక రాజధానిగా పరిపాలించేది ఇక్కడ నుంచే పరిపాలిస్తానంటున్నారు చంద్రబాబు గారు. జగన్ గారు ఏం చెప్పారు, అక్కడి నుంచే పరిపాలిస్తానన్నారు, సెక్రటేరియట్ అక్కడ పెడతామని. దానికి దీనికి ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది సార్ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలన్నిటికీ నోటీసులు అయితే ఇస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఈ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఆయన అంత ఆలోచన లేకుండా ఏం చేయరు, దాన్ని ఎలా చేయాలో ఆయనకు తెలుసు. మామూలుగా వస్తుంటాయి గ్యాసిప్స్, ఇవన్నీ వస్తుంటాయి, దాని గురించి మనం పట్టించుకోవాల్సిన